హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. కంజూరింగ్ కన్నప్ప 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్తో తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ జస్ట్ యావరేజ్గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా డబ్ చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ మళ్ళీ అదే ఓల్డ్ మూవీస్ టెంప్లెట్ తోటి ఎండ్ చేయడం వల్ల కొంచెం నాకేమంత అనిపించలేదు మూవీ అయితే మాత్రం. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న మన సతీష్ ఆ రోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పి తను రెడీ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాటర్ రిపేర్ వల్ల పక్కనే వాళ్ళ ఇంట్లోనే బావి ఉంటుంది. ఆ బావిలో నుంచి నీళ్ళు ఇద్దాం అనుకుంటారు. అది తీసినప్పుడే ఆ బావిలోంచి ఒక డ్రీమ్ క్యాచర్ బయటకు వస్తుంది. అనుకోకుండా దాన్ని డిస్టర్బ్ చేస్తాడు. దాంట్లో ఉన్న ఈగని బీకుతాడు. తర్వాత ఏం జరిగింది తన లైఫ్లో ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ ల్యాంగ్స్ కానీ ఏం లేదు మూవీలో. ప్లస్ పాయింట్స్, మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగా అనిపించింది. మూవీలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి కామెడీ ఉంటుంది, కొంచెం కొన్ని చోట్ల బాగానే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ డిజైన్ కూడా బాగుందని చెప్పాలి. పర్ఫార్మెన్స్ గురించి మనకు సతీష్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. మూవీలో మాత్రం మెయిన్ క్యారెక్టర్ మళ్ళీ మదర్ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. మళ్ళీ కామెడీ రోల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో వాళ్ళు కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. మళ్ళీ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నజీర్ గారు అండ్ రజీనా కసాండ్రా గారు చాలా బాగా చేశారని చెప్పాలి. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో రజీనాథ్ అంత ఏం లేదు, ఎక్కువ స్పేస్ ఉన్నా సరే తనేమంత యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకైతే మూవీలో. మన స్పాన్స్ మూవీ స్టార్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. స్టార్ట్ చేసినా సరే పోయే కొన్ని మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ అయితే మాత్రం బోరింగ్ ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం చాలా చోట్ల అయితే మూవీలో అయితే లాజిక్స్ గురించి అసలు మాట్లాడకూడదు. ఏదో ఇన్సిడెంట్స్ని ఏదో ఎండ్ చేయాలని చెప్పి చేసినట్టు అనిపించింది, కానీ అంత ప్రాపర్గా ఎండ్ చేసినట్టు కూడా ఏం లేదు. సగం మూవీ అయితే లాజిక్స్తోనే ఉండదు అసలు. మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే ఏదో ర్యాండమ్గా ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది మనకి. బీజిఎం అయితే చాలా బాగుందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ గురించి ఒక ముగ్గులో చెప్పాలంటే మాత్రం టైంపాస్ కాకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు అబ్బా, ఇబ్బంది ఏం లేదు. ఈ మూవీ నేచర్ రేటింగ్ 2.7/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.